తెలంగాణ రావడానికి ప్రధానమైన కారణం కేసీఆర్ అని చెప్పేసి, కేసీఆర్ తెలంగాణ బాపు అని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ జోరుగా ప్రచారం చేస్తూనే ఉంది. దీంట్లో వాస్తవం ఏంట అంటే బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ చేయడం వల్లే తెలంగాణ వచ్చిందా, లేకపోతే దీంట్లో కూడా నాయకులు వాళ్ళు వీళ్ళు ఉన్నారా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకున్నట్టు బలిదేవత తెలంగాణను ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందంట. ఇప్పుడు కేసీఆర్ పాత్ర ఎంతండి? 2001 నుంచి 2014 వరకు కేసీఆర్ పాత్ర. 2001 ముందల 1952 నుంచి కూడా తెలంగాణ ఉద్యమం రగులుతూనే ఉంది. 52 నుంచి ఇడ్లీ సాంబార్ మూవ్మెంట్ కావచ్చు, 69 తెలంగాణ మూవ్మెంట్ కావచ్చు, 80లో జరిగినటువంటి మూమెంట్ కావచ్చు, 2001 వరకు అనేక రకాలుగా అనేక రూపాల్లో తెలంగాణ ఉద్యమం నడుస్తూనే ఉన్నది. కేసీఆర్ చేసింది కేవలం 14 సంవత్సరాల ఉద్యమం మాత్రమే. అందులో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర పోషించి లాస్ట్కు తెలంగాణ ఇచ్చే మూమెంట్లో కేసీఆర్ ఎంటర్ అయ్యాడు. దాని ద్వారా అందరూ విద్యార్థులు ఉద్యమించారు. విద్యార్థులతో పాటు అందరు ఉద్యోగులు సకల జనులు తెలంగాణ కోసం కొట్లాడారు. కాబట్టి తెలంగాణ తప్పనిసరి పరిస్థితి. అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో కావచ్చు సెంట్రల్లో కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం, శ్రీమతి సోనియా గాంధీ గారు 1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకున్నారు. ఇంకా ఒక్కరు కూడా సావాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం కోసం బతుకుండి మీరు కలలు కన్న